ఆ ఇంజెక్షన్ చేసుకున్న వెంటనే మొదట కొంచెం బాగానే అనిపిస్తుంది. అయితే కొద్దిసేపు తర్వాత భరించలేని నొప్పి ఆమె శరీరంలో మొదలవుతుంది. ఆ నొప్పి క్రమంగా ఎక్కువైపోతుంది. కళ్ళు డబుల్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. కొద్ది క్షణాల్లో ఆమె వీపు చీలిపోవడం మొదలవుతుంది. అంతేకాదు ఆమె శరీరం నుంచి మరొక అమ్మాయి బయటకు వస్తుంది. ఆమెనే యంగ్ ఎలిజబెత్. ఆమె అద్దంలో చూసుకుంటూ తనని తాను నమ్మలేకపోతుంది. ఇప్పుడు ఆమె చాలా ముసలిదైపోయి ఉంటుంది. అంతేకాదు చూడడానికి కూడా చాలా దారుణంగా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమెకి నడవడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ ఇంజెక్షన్ వేసుకున్న వెంటనే ఆమె వీపు తెరవబడుతుంది. లోపల నుంచి ఎలిజబెత్ మరియు సూ కలిసి ఉన్న ఒక భయంకరమైన రూపం బయటకు వస్తుంది. ఈ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తానికి అది ఒక భయంకరమైన మోన్స్టర్ లాగా కనిపిస్తుంది. ఒక వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతను ఒక ఎగ్ని పగలగొట్టి లోపలికి గ్రీన్ కలర్ లిక్విడ్ ని ఇంజెక్ట్ చేస్తాడు. కొద్దిసేపు తర్వాత ఆ ఎగ్గులో నుంచి ఇంకో ఎగ్గు బయటకు వస్తుంది. తర్వాత ఇక్కడ సీన్ కట్ అయిపోయి కొంతమంది వ్యక్తులను చూపిస్తారు. వాళ్ళు ఎలిజబెత్ స్పార్కల్ అని ఒక స్టార్ ని తయారు చేస్తూ ఉంటారు. ఎలిజబెత్ చాలా అందమైన మోడల్. అలాగే ఆమె ఒక ప్రోగ్రామ్ కి హోస్ట్ గా చేస్తూ ఉంటుంది. ఈ స్టార్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది దాంతో సెల్ఫీ దిగుతూ ఉంటారు. అలా రోజులు గడిచే కొద్దీ మెల్లగా జనం దాన్ని మర్చిపోతారు. ఆ స్టార్ కూడా బ్రేక్ అయిపోతుంది. అందరికీ ఆ స్టార్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. తర్వాత సీన్లో ఎలిజబెత్ ని చూపిస్తారు. ఈ రోజు ఆమె 50వ పుట్టినరోజు. ఇప్పుడు ఆమె ముసలి ఎలిజబెత్ అన్నమాట. కానీ ఇప్పటికీ ఆమె అదే షోలో హోస్ట్ గా కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత ఎలిజబెత్ వాష్రూమ్ లోకి వెళ్తుంది. కానీ లేడీస్ టాయిలెట్ లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఆమె వేరే వాష్రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఆమె షో డైరెక్టర్ ఫోన్ లో ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికే ఎలిజబెత్ వయసు ఎక్కువైపోయింది. అందుకే ప్రేక్షకులకి ఆమె మీద ఆసక్తి తగ్గిపోయింది. నాకు కొత్తగా ఒక అందమైన యంగ్ గర్ల్ కావాలి అని అంటాడు. ఆ డైరెక్టర్ మాటలు విన్న ఎలిజబెత్ గుండె బద్దలైపోతుంది. ఇప్పటి వరకు ఆమెకి తన అందం పైన చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఆ మాటలు విన్న తర్వాత అద్దంలో తనని తాను చూసుకుంటే ఆమెకి తన అందంతో వచ్చిన ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గినట్లు అనిపిస్తుంది. తర్వాత ఆ షో నుంచి ఎలిజబెత్ ని తీసేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకుని ఆమె డైరెక్టర్ని కలిసి మాట్లాడుతుంది. ఆమె తన బాధను చెప్తూ, ఇన్నేళ్లుగా నేను ఈ షో కోసం చాలా కష్టపడ్డాను. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇలా నా మీద నమ్మకం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు అంటుంది. అది విన్న డైరెక్టర్, ఎలిజబెత్ ఇక్కడ నా చేతుల్లో ఏమీ లేదు. జనాలు ఏమి కోరుకుంటే వాళ్ళకి అదే ఇవ్వాలి నేను. ఇప్పుడు వాళ్ళు యంగ్ అందమైన హోస్ట్ని కోరుకుంటున్నారు. నీ దగ్గర ఇప్పుడు ఆ అందం లేదు అని మరింత దారుణంగా మాట్లాడతాడు. ఆ మాటలు ఎలిజబెత్ గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటాయి. అదే బాధతో ఆమె చాలా దూరం డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. ఎంత దూరం వెళ్ళినా కూడా తన మనసు మాత్రం ఆ డైరెక్టర్ మాటలతో నిండిపోయి ఉంటుంది. ఈ మాటలు ఆమె చెవుల్లో ఎప్పటికప్పుడు మారుమోగుతూనే ఉంటాయి. కాన్ఫిడెన్స్ మీద ఒక దెబ్బ తగిలితే మనసు ఎలాగైతే కలత చెందుతుందో ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అలా ఎలిజబెత్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆమె పూర్తిగా తన ఆలోచనల్లో మునిగిపోతుంది. సరిగ్గా అదే టైంలో దురదృష్టవశాత్తు ఆమె కారు చాలా దారుణమైన ప్రమాదానికి గురవుతుంది. అయితే అదృష్టం బాగుండి ఆమె ప్రాణాలు దక్కించుకుంటుంది. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే డాక్టర్లు ఆమెకి సకాలంలోనే ట్రీట్ చేస్తారు. కొద్ది రోజుల్లోనే డాక్టర్ ఆమెని డిశ్చార్జ్ కూడా చేస్తాడు. కానీ హాస్పిటల్ నుంచి వచ్చినా కూడా ఎలిజబెత్ తన బాధను ఆపుకోలేక కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు తన ఫోటో ఉన్న ఫ్లెక్సీలు కూలగొట్టడం చూసి మరింత ఆవేదనతో కృంగిపోతుంది. ఆమె గతంలో ఉన్న పేరు, గౌరవం అన్నీ క్షణాల్లో పోయినట్లు అనిపిస్తుంది. అయితే డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు డాక్టర్ ఆమెకి కొత్తగా వేసుకోవడానికి ఒక డ్రెస్ ఇస్తాడు. ఆ డ్రెస్ లోపల ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ మీద పెద్ద అక్షరాలతో ఇట్ చేంజ్ మై లైఫ్ అని రాసి ఉంటుంది. లెటర్తో పాటు ఒక పెన్ డ్రైవ్ కూడా ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ మీద ద సబ్స్టెన్స్ అని రాసి ఉంటుంది. అది చూసిన ఎలిజబెత్కు ఒక విధమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇదేంటి నా జీవితాన్ని మార్చగలదా అని ఆలోచిస్తూ ఇంకొక విధంగా ఆలోచించడానికి ట్రై చేస్తుంది. తర్వాత ఎలిజబెత్ ఆ పెన్ డ్రైవ్ను ఓపెన్ చేసి వీడియో ప్లే చేస్తుంది. అందులో ద సబ్స్టెన్స్ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన ఫ్లూయిడ్ గురించి వివరాలు ఉంటాయి. ఆ ఫ్లూయిడ్ ప్రత్యేకత ఏమిటంటే అది ఒక మాయాజాలంలా పనిచేస్తుంది. ఈ ఫ్లూయిడ్ ఒక ముసలి వ్యక్తిని మళ్ళీ యవ్వనంగా, అందంగా మార్చగలదు. వీడియోలో చెప్పిన విధంగా ఈ సబ్స్టెన్స్ మరింత శక్తివంతం కావడానికి దానిలో ఇంకో ప్రత్యేకమైన ఫ్లూయిడ్ని కలపాల్సి ఉంటుంది. ఈ రెండు కలిసి ఓల్డ్ బాడీని పూర్తిగా రీప్లేస్ చేసి న్యూ బాడీని సృష్టిస్తాయి. ఇది ఒక ప్రయోగాత్మక ప్రక్రియ. కానీ ఇది చాలా కష్టం. కానీ కొంచెం జాగ్రత్తగా చేయగలిగితే అది సాధ్యమేనని వీడియోలో వివరించబడుతుంది. వీడియోని చివరి వరకు చూసిన ఎలిజబెత్కు ద సబ్స్టెన్స్ గురించి పూర్తిగా వివరాలు తెలుస్తాయి. వీడియోలో ఈ ప్రక్రియను 7 రోజుల్లో పూర్తి చేయాలని,
కొత్త యంగ్ బాడీని స్టాబిలైజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్ ఉపయోగించాలని చెప్తారు. ఈ ఇంజెక్షన్ ఓల్డ్ బాడీ ఎముకల నుంచి తీసిన పదార్థంతో తయారు చేయాల్సి ఉంటుంది. ఇది యంగ్ బాడీకి ప్రాణం పోసేలా చేస్తుంది. కానీ మరోవైపు ఓల్డ్ బాడీ డీయాక్టివేట్ అయిపోతుంది. అంటే స్పృహ లేకుండా ఉండిపోతుంది. వీడియోలో చెప్పిన విధంగా చూస్తే ఎలిజబెత్కు ఇది ఏదో జిమ్మిక్ లాగా అనిపిస్తుంది. ఇదంతా నిజం కాదని అనుకుంటుంది. కోపంతో ఆ పెన్ డ్రైవ్ని తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో పడేస్తుంది. నా జీవితాన్ని ఇలా మార్చుకోవడం నాకు మంచిది కాదు. నేను నేనుగానే ఉండడం మంచిది అని అనుకుంటుంది. తర్వాత రాత్రి పాత ఫోటోలు చూస్తూ ఎలిజబెత్ మళ్ళీ తన అందాన్ని మిస్ అవుతూ బాధపడుతుంది. నేను మళ్ళీ అందంగా కనిపించాలి అన్న కోరిక మొదలైపోతుంది. అదే ఫీలింగ్‌తో ఆమె ది సబ్‌స్టెన్స్ వీడియోలో ఇచ్చిన నంబర్‌కి కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తి ఎలిజబెత్ మాటలు విని ఏమీ చెప్పకుండా ఒక అడ్రస్ చెప్తాడు. వెంటనే కాల్ కట్ చేస్తాడు. అది ఆమెకి చాలా ఇబ్బంది కనిపించినా ఈ అవకాశం వదులుకోవద్దు అనుకుంటుంది. తర్వాత రోజు ఎలిజబెత్ న్యూస్ పేపర్‌లో తన పాత కంపెనీ కొత్త హోస్ట్ కోసం ప్రకటన ఇచ్చినట్లు చూస్తుంది. అందులో అందమైన యంగ్ ఫేస్ కావాలి అని స్పష్టంగా రాసి ఉంటుంది. దాన్ని చూసి ఆమె గుండె బరువెక్కిపోతుంది. నన్ను అందరూ మర్చిపోయారు. నేనుండాల్సిన ప్లేస్‌లో ఇంకొకరిని పెడుతున్నారు అని చాలా బాధపడుతుంది. ఎలిజబెత్ న్యూస్ పేపర్‌తో పాటు ఒక వాలెట్ కూడా అందుకుంటుంది. ఆ వాలెట్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో 503 అనే నంబర్ కనిపిస్తుంది. కొంచెం ఆశ్చర్యపోయి ఆమె ఆ నంబర్ ఏంటో అర్థం చేసుకోలేకపోయినా ఆమె ఇంకేమీ ఆలోచించకుండా ఆ వ్యక్తి చెప్పిన అడ్రస్‌కి వెళ్తుంది. ఆ అడ్రస్ చాలా దూరంగా రహస్యమైన ప్రదేశంలో ఉంటుంది. ఎలిజబెత్ అక్కడికి చేరుకొని ఆ వాలెట్‌లో ఉన్న 503 నంబర్ ద్వారా అక్కడ డోర్‌ని ఓపెన్ చేస్తుంది. లోపలికి వెళ్ళగానే అదే నంబర్‌తో మరొక లాకర్ కనిపిస్తుంది. ఆ లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బాక్స్ తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇంటికి చేరుకున్న వెంటనే ఆ బాక్స్‌ను ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న వస్తువులు ఆమెని చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అందులో మొదటిది ఇంజెక్షన్ ఉంటుంది. ఇది వెంటనే ఉపయోగించాలి. రెండోది స్టెబిలైజర్. ఇది కొత్త శరీరానికి ఉపయోగించేది. కానీ దీన్ని పాత శరీరంలోని ఎముకల నుంచి తయారు చేయాల్సి ఉంటుంది. మూడోది స్విచ్. 2 శరీరాలను కంట్రోల్ చేసేందుకు ఇది ఉపయోగిస్తారు. నాలుగోదొచ్చేసి స్పెషల్ ఫుడ్. కొత్త శరీరానికి అవసరమైన ఎనర్జీని ఇవ్వడానికి ఈ స్పెషల్ ఫుడ్‌ని ఇచ్చుంటారు. ఈ వస్తువులన్నీ చూసిన ఎలిజబెత్‌కి ఇది నిజంగా పనిచేస్తుందా అన్న సందేహం కలుగుతుంది. కానీ తన కోరిక తనను ముందుకు నడిపించేస్తుంది. ఇదే నా జీవితాన్ని మార్చే చివరి అవకాశం అని అనుకుంటూ ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకుంటుంది. తర్వాత ఎలిజబెత్ వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. అద్దం ముందు నిలబడి తన శరీరాన్ని గమనిస్తూ ఈ పని చేయాలా? వద్దా? అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇది చేయకపోతే నా జీవితం నాశనమైపోతుంది. కానీ చేస్తే ఏమవుతుందో కూడా తెలీదు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. చాలాసేపు తర్వాత తను తెచ్చుకున్న గ్రీన్ లిక్విడ్‌ని తీసుకొని తన బాడీలోకి ఇంజెక్ట్ చేసేసుకుంటుంది. ఆ ఇంజెక్షన్ చేసుకున్న వెంటనే మొదట కొంచెం బాగానే అనిపిస్తుంది. అయితే కొద్దిసేపు తర్వాత భరించలేని నొప్పి ఆమె శరీరంలో మొదలవుతుంది. ఆ నొప్పి క్రమంగా ఎక్కువైపోతుంది. కళ్ళు డబుల్ డబుల్‌గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. కొద్ది క్షణాల్లో ఆమె వీపు చీలిపోవడం మొదలవుతుంది. అంతేకాదు ఆమె శరీరం నుంచి మరొక అమ్మాయి బయటకొస్తుంది. ఆమెనే యంగ్ ఎలిజబెత్. ఆమె అద్దంలో చూసుకుంటూ తనని తాను నమ్మలేకపోతుంది. ఇది నిజమేనా? ఇదంతా జరుగుతుందా? అని ఆశ్చర్యపోతుంది. ఆమె ఒక ఇంజెక్షన్ తనని తాను యవ్వనంగా మార్చగలదని అస్సలు ఊహించలేదు. కానీ ఇప్పుడు అద్దంలో ఆమె అందం చూసుకొని మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆమె ముఖం ఇప్పుడు తళతళలాడిపోతుంది. ఆమె శరీరం మళ్ళీ ఉజ్వలంగా తయారైపోతుంది. నిజంగా తన మునుపటి జీవితం తిరిగొచ్చినట్లు అనిపిస్తుంది. ఆమె తన బాధలన్నీ మర్చిపోయి కొత్త ఆశతో ముందుకు అడుగులు వేయడం ప్రారంభిస్తుంది. అయితే ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. అయితే ఆమె శరీరంలో నుంచి బయటికైతే వచ్చింది. ఇప్పుడు ఆ శరీరానికి కుట్లు వేయాలి. అవును మరి ఈమె ఇంజెక్షన్ చేసుకొని వీపు నుంచి బయటకొస్తే దానికి కుట్లెవడు వేస్తాడు? ఆమె వేయాలి కాబట్టి కుట్లు వేసి ఆ ఓల్డ్ బాడీ ప్రాణాలతో ఉండడానికి ఆ కంపెనీ వాళ్ళు పంపిన ఫుడ్ ప్యాకెట్‌ని ఆ పాత శరీరానికి అటాచ్ చేస్తుంది. తర్వాత ఆ రోజు రాత్రి తను అందంగా మారిపోయినందుకు చాలా సంతోషపడుతుంది. అయితే ఉదయాన్నే లేచేసరికి ఆమె ముక్కులో నుంచి కొంచెం రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు ఆమెకి ఒక విషయం గుర్తొస్తుంది. కంపెనీ ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం కొత్త బాడీని యాక్టివేట్ చేయడం కోసం ఓల్డ్ బాడీ వెన్నెముక నుంచి సబ్స్టెన్స్ తీసి కొత్త బాడీకి ఇంజెక్ట్ చేయాలి. అలా చేసిన తర్వాత ఆమె మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇప్పుడేమో అంతకుముందు ఉన్న బాడీ కంటే కూడా ఇప్పుడు చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఈ కొత్త బాడీ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఆమెని ఎక్కడైతే పనిలోంచి తీసేశారో మళ్ళీ అక్కడే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి వెళ్తుంది. అక్కడైతే అందరూ ఆమె అందం చూసి ఫుల్‌గా షాక్ అయిపోతారు. ఆ డైరెక్టర్ కూడా వెంటనే ఆమెని సెలెక్ట్ చేస్తాడు. ఎలిజబెత్ ఇక్కడ తన పేరు సూ అని చెప్తుంది.
అంతా బాగానే ఉంది కదా అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ కంపెనీ రూల్స్ ప్రకారం ఆమె ప్రతి వారం బాడీని చేంజ్ చేయాలి. అందుకోసం ఆమె తన మదర్‌కి బాగోలేదని చెప్పి ప్రతి శనివారం తన మదర్‌ని చూసుకోవడానికి ఊరెళ్ళాలి అని చెప్తుంది. డైరెక్టర్ ఏమాత్రం ఆలోచించకుండా ఆమె అడిగిన దానికి ఓకే చెప్తాడు. ఆమె ఈ కొత్త శరీరంతో చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె కోరుకున్నవన్నీ తిరిగి దక్కాయి. చూస్తుండగానే సిటీ మొత్తం ఆమె ఫ్లెక్సీలతో నిండిపోతుంది. ఆమె చాలా చాలా పాపులర్ అయిపోతుంది. అయితే దేనికైనా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కదా! అలాగే ఇప్పుడు ఆమె శరీరానికి 6 రోజులు పూర్తయింది. అంటే ఏడో రోజున ఆమె మళ్ళీ పాత శరీరాన్ని తీసుకోవాలి. కాబట్టి ఆమె పాత శరీరాన్ని యాక్టివేట్ చేసుకొని కొత్త శరీరాన్ని డీయాక్టివేట్ చేసుకుంటుంది. ఆ కొత్త శరీరానికి ఫుడ్ ప్యాకెట్ అటాచ్ చేసి మళ్ళీ ఆమె పని చేసిన చోటుకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ డైరెక్టర్ ఆమెకి డబ్బులివ్వడానికి బదులుగా ఆమెకి ఒక గిఫ్ట్ ఇచ్చి దారుణంగా మాట్లాడి పంపించేస్తాడు. అందువల్ల ఇంటికొచ్చిన తర్వాత ఆమెకి చాలా బాధగా అనిపిస్తుంది. తర్వాత రోజు ఆమెకి మళ్ళీ న్యూస్ పేపర్‌లో ఒక కవర్ కనిపిస్తుంది. అందులో యువర్ రీఫిల్ కిట్ హాస్ బీన్ డెలివర్డ్ టు యువర్ డిపాజిట్ బాక్స్ అని ఉంటుంది. అంటే ఆమె కొత్త రీఫిల్ కిట్ పంపించుకుంటారు. వెంటనే ఆమె వెళ్లి దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు 7 రోజులు పూర్తి అయిపోయాయి. ఆమె మళ్ళీ తన కొత్త శరీరాన్ని యాక్టివేట్ చేసుకుంటుంది. కానీ ఆమె మనసులో ఒక కొత్త అలజడి మొదలవుతుంది. ఎందుకంటే తను ఇంట్లో ఉన్నప్పుడు బాడీ సేఫ్‌గానే ఉంటుంది. కానీ తను బయటకు వెళ్ళినప్పుడు తన ఓల్డ్ బాడీని లేదా కొత్త బాడీని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు అని భయపడి దాన్ని ఎలాగైనా సరే దాచాలనుకుని ఆ ఇంట్లోనే ఏదైనా ఒక గోడలో దాచుకోవాలి అనుకుంటుంది. అందుకోసం ఎలిజబెత్ ఇంటి గోడలు బద్దలు కొట్టడం మొదలవుతుంది. ఆమె గోడలు బద్దలు కొట్టే శబ్దానికి పక్కింట్లో ఉన్న వ్యక్తి కంప్లెయింట్ చేయడానికి వస్తాడు. అయితే ఆమె అందం చూసి అతను కంప్లీట్ చేయకుండా ఆగిపోతాడు. పైగా నేను పక్కనే ఉంటాను. మీకేదైనా సహాయం కావాలంటే తప్పకుండా నన్ను అడగండి అని చెప్తాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఎలిజబెత్ తన ఇంట్లోనే గోడలో పాత శరీరాన్ని భద్రంగా దాచిపెడుతుంది. ఇప్పుడు సూ పాపులర్ అయిపోయింది. కాబట్టి ఆమె ఎలిజబెత్ పాత ఫోటోలు కూడా దాచిపెడుతుంది. ఇప్పుడు ఈ తెంగారిది కొత్త శరీరాన్ని చూసి ఎంత సంబరపడిపోతుందంటే ఆ పాత శరీరానికి టైం అయిపోయింది అన్న విషయం కూడా మర్చిపోతుంది. ఈరోజు షిఫ్టింగ్ ఉంటుంది. ఆ విషయం కూడా మర్చిపోయి ఉంటుంది. అందువల్ల ఆమె తన ఫ్రెండ్‌ని ఇంటికి తీసుకొస్తుంది. పాత బాడీ కోసం అటాచ్ చేసిన ఫుడ్ కూడా అయిపోయి ఉంటుంది. ఇంటికి రాగానే ఆమె తన పనిలో బిజీ ఉన్నప్పుడు ఆమె ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తన శరీరంలో మొదలైన అలజడిని బట్టి ఇప్పుడు తన బాడీని షిఫ్ట్ చేయాలని ఆమెకు అర్థమైపోతుంది. అయితే మనిషికి ఆశ ఎక్కువ అంటారు కదా! ఈమె కూడా అంతే అత్యాశకు పోయి బాడీ చేంజ్ చేయకుండా ఓల్డ్ బాడీ నుంచి సబ్స్టెన్స్ తీసి కొత్త బాడీకి ఇంజెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కొత్త శరీరం అయితే నార్మల్ అయిపోతుంది. కానీ ఎలిజబెత్ ఓల్డ్ బాడీ కండిషన్ ఏంటి అనేది మనకు తర్వాత తెలుస్తుంది. అలా 7 రోజులు గడిచిపోయిన తర్వాత ఆమె మళ్ళీ పాత శరీరంలోకి వచ్చేస్తుంది. అంటే ఓల్డ్ శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు ఆమె చేసిన తప్పు వల్ల ఆమె వేళ్ళు ఉబ్బిపోయి ఉంటాయి. ఎందుకంటే సరైన సమయానికి ఆమె బాడీని తను యాక్టివేట్ చేయలేదు. ఆమె వెంటనే కంగారు పడిపోయి కంపెనీకి కాల్ చేస్తుంది. నేను ఒక సైకిల్‌ని మిస్ చేశాను. ఈ కారణంగా ఒక వేలు ఉబ్బిపోయింది. దీన్ని ఎలా సరిచేయాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ కంపెనీ దీనికి ఎటువంటి సొల్యూషన్ లేదు అని చెప్తుంది. అది విన్న తర్వాత ఎలిజబెత్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఏదైతే జరగకూడదో అది జరిగిపోయింది. ఇక దాన్ని మార్చలేము. నువ్వనుకున్నట్టు నీ శరీరం 2 కాదు ఒక్కటే అని చెప్తారు. కాబట్టి నువ్వు 2 బాడీస్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే అని చెప్తారు. అందువల్ల ఎలిజబెత్ వెంటనే తన రీఫిల్ కిట్ కోసం బయలుదేరుతుంది. తర్వాత ఆమె ఒక రెస్టారెంట్‌కి వెళ్తుంది. అక్కడ ఒక ముసలి వ్యక్తి విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడామె అతని చేతి మీద ఒక గుర్తుని నోటీస్ చేస్తుంది. ఆ గుర్తుని ఆమె హాస్పిటల్‌లో ఉన్న నర్స్ చేతి మీద చూసింది. అంటే వాడే వీడు, వీడే వాడనమాట. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ ఎలిజబెత్‌ని "నువ్వు నీ ఓల్డ్ బాడీకి ఫుడ్ స్టార్ట్ చేసావా?" అని అడుగుతాడు. అది విని ఆమె భయపడి అక్కడి నుంచి ఇంటికి పారిపోతుంది. ఆమె ఇప్పుడు మళ్ళీ తన పాత శరీరంలో సంతోషంగా ఉండాలి అని నిర్ణయించుకుంటుంది. అందుకోసం తన ఫ్రెండ్‌ని మీట్ అవ్వాలి అనుకుంటుంది. వెళ్ళే ముందు ఆమె చాలా అందంగా రెడీ అయ్యి బయటికి వస్తుంది. అయితే బయట ఉన్న షూ పోస్టర్స్ చూడగానే ఆమె కాన్ఫిడెన్స్ మొత్తం చచ్చిపోతుంది. అందువల్ల మేకప్ తుడిచేసి జుట్టు పీక్కుంటుంది. అంటే ఇప్పుడు ఆమె మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయిందనమాట. అలా బాధతో చాలా ఫుడ్ తిని పడుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఆమె షూగా మారిపోయి ఉంటుంది. తను షూట్‌లో చాలా బిజీగా ఉంటుంది. అప్పుడు ఆమెకి తన శరీరంలో చిన్న చిన్న వాపులు రావడం కనిపిస్తుంది. అందువల్ల ఆమె వెంటనే షూటింగ్ స్టాప్ చేసి వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. తను ఆ వాపును చూసి చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. ఆమె ఆ వాపుని తన బొడ్డు వరకు తీసుకొచ్చి బయటికి తీసి చూస్తుంది. అదేంటో చూసి ఆమె కంగు తింటుంది. ఆమె మాత్రమే కాదు, దాన్ని చూస్తే మనం కూడా చాలా కంగు తింటాం. ఎందుకంటే ఆమె శరీరం నుంచి బయటకొచ్చింది ఒక చికెన్ పీస్. అంటే నిన్న రాత్రి ఎలిజబెత్ హెవీగా తిన్న చికెన్ అది. ఇప్పుడు ఈమె శరీరం నుంచి బయటకొచ్చింది.
ఇదంతా చూసి ఎలిజబెత్ చాలా భయపడి కళ్ళు తెరుస్తుంది. అంటే ఇదంతా ఆమె కల అన్నమాట. ఉదయాన్నే ఆమె బాడీని స్విచ్ చేసుకొని షూటింగ్‌కి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి ఆమె షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వర్కర్స్ షూటింగ్ సామాన్లు మొత్తం ప్యాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక మీదట ఆ షూటింగ్ అంటే ఆ షో జరగదు అని చెప్తారు. వెంటనే ఆమె షో డైరెక్టర్ దగ్గరికి వెళ్తుంది. అతను ఆమెతో "నువ్వు ఇక మీదట ఈ షో చేయవు. ఇంకో కొత్త షో చేయబోతున్నావు" అని చెప్తాడు. అది విని ఆమె చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అయితే అది అంత సులభం కాదు. ఆమె తన కొత్త బాడీని స్విచ్ చేసి ఓల్డ్ బాడీలోకి వెళ్ళాలి. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా చాలా రోజులు ఈ కొత్త బాడీలోనే ఉంటుంది. కొత్త శరీరం యాక్టివేట్‌లో ఉండడం కోసం ఆమె తన పాత శరీరం నుంచి సబ్‌స్టెన్స్ తీసి ఎక్కించుకుంటూ ఉంటుంది. ఆ కారణం చేత ఎలిజబెత్ ఓల్డ్ శరీరంలో దారుణమైన మార్పులొస్తూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఎలిజబెత్ మళ్ళీ ఓల్డ్ శరీరంలోకి వెళ్తుంది. ఇన్ని రోజుల నుంచి ఓల్డ్ బాడీని యాక్టివేట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఎలిజబెత్ చాలా ముసలిదైపోయి ఉంటుంది. ఆమె మొహం చూసి ఆమెకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అందువల్ల ఆమె ఇంట్లో ఉన్న షూ ఫోటోస్ అన్నిటిని కొడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న కిటికీలన్నీ మూసేస్తుంది. ఎందుకంటే బయట ఉన్న షూ ఫ్లెక్సీ కూడా ఆమెకి కనిపించకూడదని. ఇలాంటి పరిస్థితులు ఎవరైనా సరే చాలా నరకం అనుభవిస్తారు. ఎలిజబెత్ కూడా ఆ నరకం అనుభవించలేక ఆ కంపెనీకి కాల్ చేస్తుంది. నన్ను ఈ నరకం నుంచి తప్పించండి. లేదా ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అంటుంది. అయితే ఆ కంపెనీ వాళ్ళు మేము ముందే చెప్పాం. జరిగింది జరిగిపోయిందంటే దాన్ని మార్చలేం. కానీ దీన్ని ఇక్కడే ఆపాలనుకుంటే ఆపొచ్చు. అంటే మీరు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అలాగే మిగిలిపోయి జీవితం మొత్తం గడపొచ్చు అని చెప్తారు. కానీ ఈ ముసలి ఎలిజబెత్‌కి అలా చేయడం ఇష్టం లేదు. మళ్ళీ ఆమె రాత్రి తన బాడీని అంటే షూని యాక్టివేట్ చేస్తుంది. ఒకరోజు ఎలిజబెత్ బాడీ నుంచి సబ్‌స్టెన్స్ తీసి షూ బాడీకి ఇంజెక్ట్ చేసుకుంటుంది. అలా 3 నెలలు షూ బాడీలో ఎలిజబెత్ లైఫ్‌ని చాలా ఎంజాయ్ చేస్తుంది. న్యూ ఇయర్ షో ఆఖరి రోజు ఆమె బాడీలో ఉన్న లిక్విడ్ అయిపోయి ఉంటుంది. అంతేకాదు ఈ రోజు కూడా ఆమె ఒక ఫ్రెండ్‌ని అంటే టపాటప్ చేయడానికి బాయ్ ఫ్రెండ్‌ని ఇంటికి తీసుకొని వచ్చుంటుంది. అదే సమయంలో ఆమె శరీరంలో అలజడి మొదలవుతుంది. అప్పుడు షూ వెంటనే ఎలిజబెత్ శరీరం నుంచి సెరమ్ తీసుకోవడానికి వెళ్తుంది. అయితే సెరమ్ రాకపోవడం వల్ల ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. భయపడి వెంటనే ఆ కంపెనీకి కాల్ చేస్తుంది. వాళ్ళు ఆ బాడీ నుంచి సెరమ్ రావడం లేదు అంటే మీరు సెరమ్ మొత్తం యూజ్ చేశారు అని అర్థం. మళ్ళీ ఆ సెరమ్ తయారు చేసేంత వరకు మీరు ఎదురు చూడక తప్పదు. అప్పటి వరకు మీ బాడీని స్విచ్ చేయండి అంటే యాక్టివేట్ చేయమని చెప్తారు. ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన బాడీని స్విచ్ చేస్తుంది. ఈ శబ్దాలన్నీ గదిలో ఉన్న ఆ అబ్బాయి కూడా వింటూ ఉంటాడు. అతనికి అనుమానం కలిగి చెక్ చేయడానికి వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. అయితే ఎలిజబెత్ ఆ అబ్బాయి ఆమె భయంకరమైన రూపాన్ని చూడకముందే వాష్‌రూమ్‌లో డోర్ లాక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె చాలా ముసలిదైపోయి ఉంటుంది. అంతేకాదు చూడ్డానికి కూడా చాలా దారుణంగా, భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమెకి నడవడం కూడా కష్టంగా ఉంటుంది. ఆమె చాలా భయపడిపోయి కంపెనీ వాళ్ళకి కాల్ చేసి నేను ఇప్పుడే ఇదంతా ఆపేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. కంపెనీ వాళ్ళు కూడా ఆమె రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసి టెర్మినేట్ కిట్‌ని పంపిస్తారు. అంటే ఆమె ఫైనల్ కిట్ కూడా ఆమెకి డెలివరీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఆమె వీలైనంత వరకు తన శరీరాన్ని బట్టల ద్వారా కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఫైనల్‌గా ఏదోలాగా ఆ కిట్ తీసుకొని ఇంటికి వస్తుంది. ఆమె ఆ సెరమ్‌ని షూ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉండగా ఆమెకి మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అదేంటంటే ఇప్పుడు నువ్వు ఏదైతే రూపంలో ఉన్నావో ఇంకా ఆ రూపంలోనే శాశ్వతంగా ఉండిపోవు. జీవితాన్ని అలాగే గడపాల్సొస్తుంది అని చెప్పుంటారు. కాబట్టి ఆమెకి అలా గడపడం ఇష్టం లేదు. అందువల్ల ఆమె ఇంజెక్షన్ చేయకుండా ఆగిపోతుంది. అయితే షూ మొహం చూడడం వల్ల ఆమెకి మళ్ళీ కోపమొస్తుంది. ఇదంతా షూ కారణంగానే జరిగిందని కోపంతో ఇంజెక్షన్ బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటుంది. అయితే ఆమె ఇప్పటికీ సగం మాత్రమే సెరమ్ ఇంజెక్ట్ చేసుంటుంది. కాబట్టి మళ్ళీ ఆమెకి తను న్యూ ఇయర్ ఫైనల్ షోకి హోస్ట్ చేయబోతుందని గుర్తు చేసుకుంటుంది. అందుకు ఆమెకి అవార్డులు కూడా ఇస్తారు. సో, ఆ అవార్డు తీసుకోవాలని, ఆ చప్పట్లు, కేరింతలు వినాలని ఆమె ఆశపడుతుంది. అందువల్ల ఆమె సగం ఇంజెక్షన్ వెనక్కి తీసి షూని లేపడానికి ప్రయత్నిస్తుంది. చాలా సేపు షూని లేపడానికి ప్రయత్నించిన తర్వాత ఎంతకీ లేవకపోవడం వల్ల ఆమె మళ్ళీ బాడీని స్విచ్ చేయాలనుకుంటుంది. అయినా కూడా షూ లేవకపోవడం వల్ల తన వెన్నెముకకి ఉన్న యాక్టివేటర్‌ని షూకి కనెక్ట్ చేస్తుంది. అప్పుడు ఒక్క క్షణంలోనే ఇద్దరు యాక్టివేట్ అయిపోతారు. అయితే షూకి తనని టెర్మినేట్ చేయాలనుకున్నదని తెలిసి కోపంతో ఎలిజబెత్‌ని దారుణంగా కొడుతుంది. ఎంతలా కొడుతుందంటే ఆమె తన తల పగిలి ఎలిజబెత్ చనిపోతుంది. అప్పుడు ఆమెకి తను చాలా తప్పు చేశానని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకి యాక్టివేట్ చేసుకునేందుకు సబ్‌స్టెన్స్ కూడా దొరకదు. ఇంత జరిగినా కూడా ఆమె ఇక్కడ ఉన్న గది మొత్తం క్లీన్ చేసి వెంటనే షోలో హోస్ట్ చేయడానికి వెళ్తుంది.
అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న క్రౌడ్ మొత్తం ఆమెని గట్టిగా అభినందిస్తూ ఉంటారు. ఇదంతా ఆమెకి చాలా బాగా నచ్చుతుంది. ఈ సీన్ ఎలిజబెత్ పరిస్థితి మరింత దారుణంగా మారుస్తుంది. ఆమె శరీరంలో మళ్ళీ అలజడి మొదలై రక్తం కారుతూ ఉంటుంది. ఈ పరిస్థితి చూసి ఆమె భయపడుతూ వెంటనే వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమె 2 పళ్ళు ఊడి కింద పడిపోతాయి. ఆమె ఆ పళ్ళని తాకి చూసినప్పుడు మిగతా 2 పళ్ళు కూడా ఊడిపోతాయి. ఇది చూసిన తర్వాత ఆమెకి పూర్తిగా అర్థమైపోతుంది. ఎలిజబెత్ చనిపోయిన కారణంగా తన శరీరంలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆమెకి కావాల్సిందేమిటంటే ఆ సిరం. ఎందుకంటే తన ప్రాణాలు నిలబడేందుకు అది చాలా అవసరం. ఆ తర్వాత ఆమె వెంటనే బయటికి బయలుదేరుతుంది. కానీ లిఫ్ట్‌లో ఆమె చెవి, వేలు, గోరు ఊడి కింద పడిపోతాయి. ఈ సీన్ చూసి ఆమె చాలా భయపడిపోతుంది. తన పరిస్థితిని ఎలిజబెత్ చేతిలో ఉన్న తన సిరంతో ఎలా మార్చుకోవాలో ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా లిఫ్ట్‌లోకి ఇంకొక వ్యక్తి వస్తాడు. అతని ముందు ఆమె ఏమీ జరగనట్లు నార్మల్‌గా ఉన్నట్లు నటిస్తుంది. అతను వెళ్ళిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళగానే ఆమె సబ్‌స్టెన్స్ ఇంజెక్షన్ చేసుకుంటుంది. అయితే ఎటువంటి ఉపయోగం లేకపోవడం వల్ల ఆమెకి ఆ కంపెనీ వాళ్ళు మొదట్లో పంపిన సబ్‌స్టెన్స్ తన దగ్గర ఉంది అన్న విషయం గుర్తుకొస్తుంది. ఆమె వెంటనే దాన్ని తీసుకొని ఏమాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంజెక్షన్ చేసుకుంటుంది. అయితే ఆ కంపెనీ వాళ్ళు మొదట్లోనే చెప్పారు. దాన్ని ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి అని. కానీ ఎలిజబెత్ ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని మరోసారి ఇంజెక్షన్ చేసుకుంటుంది. ఈ ఇంజెక్షన్ వేసుకున్న వెంటనే ఆమె వీపు తెరవబడుతుంది. లోపల నుంచి ఎలిజబెత్ మరియు సూ కలిసి ఉన్న ఒక భయంకరమైన రూపం బయటకొస్తుంది. ఈ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తానికి అది ఒక భయంకరమైన మోన్‌స్టర్ లాగా కనిపిస్తుంది. ఆమె ఒక హైబ్రిడ్ మనిషిలాగా మారిపోతుంది. ఆమె మైండ్ మొత్తం పాడైపోయి ఉంటుంది. ఆమెకిప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఆమె షూ ఫోటోస్ తీసుకొని మొహానికి అంటించుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు మైక్‌లో మాట్లాడుతూ ఉండగా ఆమె మొహంపై ఉన్న ఫోటో కింద పడిపోతుంది. ఆ సమయంలో అందరికీ ఆమె భయంకరంగా ఉన్న హైబ్రిడ్ రూపం కనిపిస్తుంది. అందరూ భయపడి చాలా అరుస్తూ ఆమెను దూరంగా నెట్టేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి అయితే భయపడి ఆమెని బెల్ట్‌తో కొడతాడు. ఆమె ముఖం పగిలి ముక్కలు ముక్కలుగా అన్ని వైపులా పడిపోతుంది. వెంటనే ఆమె శరీరం నుంచి రక్తం కారి స్టూడియో మొత్తం వ్యాపిస్తుంది. ఈ సీన్ చూసి అక్కడ ఉన్న వారంతా పారిపోతారు. ఎలిజబెత్ శరీరం ముక్కలు ముక్కలుగా విడిపోతూ చిన్న చిన్న పురుగుల్లా అటు ఇటు వెళ్ళిపోతుంది. చివరికి ఆమె ముఖం మాత్రమే మిగులుతుంది. ఈ ముఖం కూడా మూవీ స్టార్టింగ్‌లో చూసినట్లు స్టార్ దగ్గరికి వెళ్లి నవ్వుతూ ఆకాశం వైపు చూస్తుంది. కొద్దిసేపు తర్వాత ఆ ముఖం కూడా పేలిపోతుంది. అది బ్లడ్ లాగా మారిపోతుంది. తర్వాత రోజు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు వచ్చి ఆ బ్లడ్ మొత్తం శుభ్రం చేస్తారు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.